రైట్ ధరణి పోర్టల్ పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తొలిసారి జిల్లా కలెక్టర్లతో నేడు సమావేశం కానుంది. సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర సచివాలయంలో కమిటీ సభ్యులు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. మొత్తం 7 అంశాలపై సమగ్రంగా సమావేశంలో చర్చించనున్నారు. తగిన సమాచారంతో హాజరు కావాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మితుల్ జిల్లా కలెక్టర్లకు సమాచారం పంపారు. ధరణి పోర్టల్ నిర్వహణ, భూ విచారణలకు సంబంధించి తహసీల్దార్లు, ఆర్డీఓల పాత్ర, సమస్యలను పరిష్కరించేందుకు పోర్టల్లో అందుబాటులో ఉన్న అవకాశాలు, వాటి పనితీరుపై జిల్లా కలెక్టర్లు సభ్యులకు వివరించారన్నారు. అయితే ధరణి సమస్యలపై వస్తున్న ఫిర్యాదులను అనుసరించి గ్రామీణం, అటవీ, రెవెన్యూ, సరిహద్దు, సర్వే తదితర రకాల సమస్యల నుండి జిల్లాలను రెవెన్యూ శాఖ ఎంపిక చేసినట్లు తెలిసింది. ధరణి పోర్టల్ సాఫ్ట్వేర్ నిర్వహణ సంస్థ ప్రతినిధులను భేటీకి హాజరవ్వాలని రెవెన్యూ శాఖ ఆహ్వానించింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ధరణిపై ఏదైతే ఎక్కువగా ప్రజల నుంచి వ్యతిరేకం వచ్చిందో ఇప్పుడు ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ రోజు జరుగుతున్న సమావేశంలో ప్రధానంగా 7 అంశాల గురించి డిస్కస్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ 7 అంశాలు ఏంటి సునీల్? గుడ్ మార్నింగ్. ధరణికి సంబంధించి సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఒక కమిటీని కూడా వేసింది. ఆ కమిటీ ఇప్పటికే 3 సార్లు సమావేశమైంది. ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదులు అందాయి అన్న దానిపై కూలంకుషంగా చర్చించారు. మరోవైపు ధరణిలో సాఫ్ట్వేర్ లో ఉన్న మాడ్యూల్స్ ఎన్ని అన్న అంశాలకు సంబంధించి కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తున్నారు. తాజాగా ధరణి కమిటీ ప్రభుత్వానికి ఒక మధ్యంతర నివేదిక ఇవ్వాలని చెప్పేసి అనుకుంది. దానికి సంబంధించి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కూడా చర్చలు జరిపారు. ఈ రోజు కొన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం కాబోతున్నారు. సిసిఎల్ఏలో ఈ సమావేశం ఉండబోతుంది. 5 జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే వాళ్ళు సమాచారం కూడా అందించారు. రంగారెడ్డి, సంగారెడ్డి, అదేవిధంగా నిజామాబాద్, ఖమ్మం, అదే ఇంకా వరంగల్, ఈ 5 జిల్లాల కలెక్టర్లతో ఈ రోజు ధరణి కమిటీ సభ్యులు సమావేశం కాబోతున్నారు. ఆ సమావేశానికి వచ్చే ముందు 7 అంశాలకు సంబంధించి సమాచారంతో రావాలని చెప్పేసి కూడా కలెక్టర్లకైతే వాళ్ళు సమాచారం ఇచ్చారు. 7 అంశాలకు సంబంధించి వస్తే ధరణిలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఎక్కువగా ఎటువంటి సమస్యలతో రైతులు వస్తున్నారు, అదేవిధంగా చెక్ లిస్ట్ కి సంబంధించి ఎట్లా రూల్స్ ఫాలో అవుతున్నారు, అదేవిధంగా ఇష్యూస్ ఏమన్నా వచ్చినప్పుడు ఎంఆర్ఓలు కానీ ఆర్డీఓల దగ్గర వాళ్ళు ఎటువంటి పరిష్కారం చూపుతున్నారు, మొత్తం కూడా 7 అంశాలకు సంబంధించి ఈ రోజు వాళ్ళని పూర్తి స్థాయిలో సమాచారంతో రావాలని చెప్పేసి కూడా నిన్న కలెక్టర్లకైతే మెసేజ్ ఇచ్చారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో భూభారతి కార్యక్రమాన్ని అంటే భూభారతికి సంబంధించి స్టేటస్ ఎలా ఉంది, ఆ జిల్లా కలెక్టర్ ని పూర్తి వివరాలతో రావాలని చెప్పేసి కూడా చెప్పారు. ఈ రోజు 10:30కు సమావేశం ప్రారంభం కాబోతుంది. మధ్యాహ్నం వరకు ఉంటుంది. ఆ తర్వాత ధరణి కమిటీ సభ్యులు మీడియాతో కూడా మాట్లాడే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్ సునీల్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.